Good evening everyone. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 students. So ఈ రోజు ఇండియన్ ఎకానమీలో మనం డిస్కస్ చేయబోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022 to 2023. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎంఎస్పి, మినిమమ్ సపోర్ట్ ప్రైస్. తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఫిన్టెక్ సెక్టర్, నథింగ్ బట్ ఫినాన్షియల్ టెక్నాలజీ సెక్టర్ అనమాట. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి స్మార్ట్ సిటీస్ మిషన్. ఓకేనా? సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, మినిమమ్ సపోర్ట్ ప్రైస్, ఫినాన్షియల్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీస్ మిషన్. సో ఈ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాం. పదండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్కి ఒకసారి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, అండ్ ఈ పర్టికులర్ రిపోర్ట్ యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి, లేకపోతే వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ సర్వే. ఓకేనా? రైట్. సో ప్రెసెంట్ ఈ టాపిక్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇట్ రిలీజ్డ్ డేటా ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2022 to 2023. The data shows per capita monthly household expenditure more than doubled in 2022 to 2023 as compared to 2011 to 2012. ఓకేనా? సో 2011-12తో కంపేర్ చేస్తే 2022-23కి వచ్చేసరికి మన వాళ్ళ యొక్క పర్ క్యాపిటా మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది డబుల్ అయిందనమాట. ఇంకా డబుల్ కంటే ఎక్కువైందని చెప్పి అంటున్నారు. సో ఈ రిపోర్ట్, ఈ సర్వే యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాము. పదండి. సో వాట్ ఆర్ ద హైలైట్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి డిక్లైన్ ఇన్ ఫుడ్ ఎక్స్పెండిచర్. ఓవర్ ద పాస్ట్ 2 decades, the share of expenditure on food has gradually declined for both urban and rural households. Notably, for the first time, food expenditure has fallen below 50% of the total consumption in rural areas and below 40% in urban areas. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ వెళ్తుంది, అంటే ఫుడ్ మీద మనం పెట్టే ఖర్చు అనేది తగ్గుతూ వెళ్తుంది అనమాట. నెక్స్ట్, షిఫ్ట్ ఇన్ ఫుడ్ చాయిసెస్. దేర్ హ్యాస్ బీన్ ఎ డిక్రీజ్ ఇన్ స్పెండింగ్ ఆన్ సీరియల్స్ అండ్ పల్సెస్, వైల్ స్పెండింగ్ ఆన్ మిల్క్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ, overtaking the combined expenditure on cereals and pulses. For the first time, spending on fruits and vegetables has surpassed that on food grains. Additionally, more money is being spent on eggs, fish and meat, indicating a preference for animal proteins over plant proteins. There is also a rise in spending on processed foods, beverages and cooked meals. So ఇక్కడ ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గింది, బాగానే ఉంది. సో ప్రజెంట్ జరుగుతున్న ఫుడ్ ఎక్స్పెండిచర్లో కూడా కొన్ని షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అదేంటంటే ఎక్కువ మంది సీరియల్స్, పల్సెస్ని కొనటం ఇష్టపడట్లేదు. మరి వేటి మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు అంటే దే ఆర్ ట్రయింగ్ టు స్పెండ్ ఇట్ ఆన్ మిల్క్ మీద ఎక్కువగా స్పెండింగ్ చేస్తున్నారు అనమాట. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, మన వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ మీద పెట్టే ఖర్చు కంటే దేని మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద ఖర్చు పెడుతున్నారు. ఓకేనా? సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద మన వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ పెరిగింది ఫుడ్ గ్రెయిన్స్ కంటే. నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఎగ్స్, ఫిష్ అండ్ మీట్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఎగ్స్, ఫిష్ అండ్ మీట్. దీన్ని బట్టి మనకేం తెలిసింది, మన వాళ్ళు యానిమల్ ప్రోటీన్స్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు రాదర్ దాన్ ప్లాంట్ ప్రోటీన్స్. దట్స్ ఇట్. సీరియల్స్, పల్సెస్, ఓకేనా, ఫుడ్ గ్రెయిన్స్, వీటి మీద ఎక్స్పెండిచర్ తగ్గింది. మిల్క్ మీద ఎక్స్పెండిచర్ పెరిగింది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎగ్స్, ఫిష్ అండ్ మీట్ మీద కూడా ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్లాంట్ ప్రోటీన్స్ కంటే యానిమల్ ప్రోటీన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. దట్స్ ఇట్. ఇలా అర్థం చేసుకుంటే చాలు. చక్కగా మీరు సింపుల్గా పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఆన్సర్స్లో. నెక్స్ట్, ఇన్కమ్ అండ్ స్పెండింగ్ ప్యాటర్న్స్. ద సర్వే సపోర్ట్స్ ద ఎంగెల్ కర్వ్ హైపోథసిస్, విచ్ సపోర్ట్స్ దట్ as income rise, the proportion of income spent on food decreases, with a shift towards superior foods like milk, meat, fruits over inferior ones, cereals, sugar and pulses.
సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, సో ఇది డైరెక్ట్గా దేన్ని సపోర్ట్ చేస్తుంది, ఎంగెల్ కర్వ్ హైపోథసిస్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఈ కర్వ్ మనకి ఏం చెప్తుంది అంటే, మన యొక్క ఇన్కమ్ పెరిగే కొద్దీ మన యొక్క ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. ఓకేనా, మన యొక్క ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇదే టైం ప్రాసెస్లో ఈ ఫుడ్ చాయిసెస్లో కూడా షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఎక్కువగా ఇన్ఫీరియర్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ సీరియల్స్ కానీ, షుగర్ కానీ, పల్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు వాటి మీద ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. మరి దేని మీద ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే, మిల్క్, మీట్, ఫ్రూట్స్, వీటి మీద ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ పెరిగే కొద్దీ ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. ఫుడ్ మీద మనం పెట్టే ఖర్చు తగ్గుతుంది. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఎక్కువ సంపాదిస్తే ఇంకా ఫుడ్ మీద ఎక్కువగా మనం ఖర్చు పెడతాం అనుకుంటాం. బట్ ఎంగెల్ కర్వ్ హైపోథసిస్ ఏం చెప్తుంది అంటే, ఇన్కమ్ పెరిగే కొద్దీ ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. ఓకేనా, రైట్. అంటే నథింగ్ బట్ సుపీరియర్ ఫుడ్స్ మీద మనం షిఫ్టింగ్ అనేది చూపిస్తాము. ఇన్ఫీరియర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పక్కన పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి. యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఇంక్రీజెస్. ఫర్ ద ఫస్ట్ టైమ్ the monthly per capita consumption expenditure of agricultural households has fallen below the overall rural average. The MPC of families self-employed in agriculture was 3,700 rupees compared to overall rural average 3,773. అర్థమైందా? సో ఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఒక సైడ్ అండ్ ఓవరాల్గా రూరల్ యావరేజ్ ఒక సైడ్ కంపేర్ చేసినప్పుడు రూరల్ యావరేజే ఎక్కువగా ఉంది. ఈ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంపీసీఏ అనేది తక్కువగా ఉంది. సో వీళ్ళకి వాల్యూ వచ్చేసరికి 3,700 ఉంటే వీళ్ళది 3,773 రూపాయలు ఉంది. ఓకేనా, సో అరౌండ్ మనకి 71 రూపీస్ వేరియేషన్ అనేది ఉంది. దట్స్ ఇట్. నెక్స్ట్, ఓవరాల్ ఎంపీసీఈ ఇంక్రీస్. సిన్స్ 2011 to 12 ద ఎంపీసీఈ హ్యాస్ రైజన్ బై 33.5% ఇన్ అర్బన్ హౌస్ హోల్డ్స్. అమౌంట్ వచ్చేసరికి 3,510 రూపాయలు. అండ్ 40.42% ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్, అది కూడా వాల్యూ వచ్చేసరికి 2,008 రూపీస్. వెన్ ఇంక్లూడింగ్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఆఫ్ ఫ్రీ ఐటమ్స్ ఫ్రమ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద ఎంపీసీఈ స్టాండ్స్ ఎట్ 3,860 రూపీస్ ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్ అండ్ 6,521 ఇన్ అర్బన్ ఏరియాస్. సో 2011-12 నుంచి 2022-23కి కంపేర్ చేస్తే మనకు ఎంపీసీఈ అనేది పెరిగిందనమాట. సో అర్బన్ హౌస్ హోల్డ్స్లో వచ్చేసరికి 33.5% పెరిగింది అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్లో వచ్చేసరికి 40.42% పెరగటం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ వాల్యూస్ వచ్చేసరికి 3,500 ఒకటి, 2,008 రూపాయలు ఒకటి. తర్వాత మనం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తే, సో వాటిని కూడా మనం కన్జ్యూమ్ చేసుకుంటాం కాబట్టి సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే వీటి యొక్క వాల్యూస్ ఇంకా పెరిగాయి అనమాట. 2,008 రూపాయల యొక్క వాల్యూ రూరల్ హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ వాల్యూ ఏదైతే ఉందో అది 3,860 రూపాయలకి పెరిగింది. నెక్స్ట్, అర్బన్ హౌస్ హోల్డ్స్ యొక్క కన్జంప్షన్ 3,510 రూపాయలు ఉంది కదా, అది 6,521 రూపాయకి పెరిగిందనమాట. ఎప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా వస్తున్న ఫ్రీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు. నెక్స్ట్, ఎంపీసీఈ డిస్పారిటీ నారోస్. The difference in average MPCE between rural and urban households has narrowed from 83.9% to 71.2%, which indicates faster growth in rural consumption. సో ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, అర్బన్ ఏరియాస్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, నథింగ్ బట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య చాలా ఎక్కువగా డిఫరెన్స్ ఉండేదన్నమాట. అంటే రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తక్కువగా కన్జంప్షన్ చేసుకునే వాళ్ళు అండ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా విపరీతంగా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెట్టేవాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండేది అంటే 83.9%. మరి ఇప్పుడు ఆ డిఫరెన్స్ పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. ఎంతకి తగ్గింది? 71.2%కి తగ్గింది. దీని అర్థం ఏంటి? ఈ రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. సో వీళ్ళలో కూడా గ్రోత్ అనేది వస్తుంది, వీళ్ళు కూడా ఎక్కువగా సంపాదిస్తున్నారు, వీళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి. ఓకేనా, సో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్, వీళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా పెరగటం స్టార్ట్ అయింది. నెక్స్ట్, డిక్రీజింగ్ పావర్టీ రేట్స్. అకార్డింగ్ టు నీతి ఆయోగ్ CEO BVR Subramaniam, the latest survey indicates that poverty has decreased to 5% in the country with rising prosperity in both rural and urban areas. ఓకేనా, సింపుల్ పాయింట్.
సో ఈ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఇది యాక్చువల్గా ఎవ్రీ 5 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు, అందుకని దీన్ని క్విన్క్వెన్నియల్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. సో 5 yearsకి ఒకసారి కండక్ట్ చేసే వాటిని క్విన్క్వెన్నియల్ అని చెప్పి పిలుస్తాం. సో ఎవరు కండక్ట్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నథింగ్ బట్ NSO. ఇట్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అక్రాస్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఓకేనా. సో ఇలా 2 dimensionsలో కవర్ చేస్తారు. సో రూరల్ ఏరియాస్లో ఎంత కన్జంప్షన్ జరుగుతుంది, అర్బన్ ఏరియాస్లో ఎంత జరుగుతుంది, సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ మరి పెరిగిందా తగ్గిందా, ఓకేనా, యావరేజెస్ ఎంత ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఇలా కంపేర్ చేసుకుంటేనే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద సర్వే రివీల్స్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ helping to generate estimates of household monthly per capita consumer expenditure and the distribution of households and individuals across MPCE classes. ఓకేనా. సో మనం ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఖర్చు పెడుతున్నామని చెప్పి ఆ యావరేజ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ అర్బన్ ఏరియాస్లో ఎంత జరుగుతుంది, రూరల్ ఏరియాస్లో ఎంత జరుగుతుంది, సో మంత్లీ పర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఈ డేటా అంతా కనుక్కోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది మనకి ఎకనామిక్ ఇండికేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. ఇట్ ప్రొవైడ్స్ క్రిటికల్ డేటా ఫర్ కన్స్ట్రక్టింగ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ విచ్ ట్రాక్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అండ్ రిఫ్లెక్ట్ ద ఎకనామిక్ వెల్బీయింగ్ ఆఫ్ ఏ నేషన్. ఓకేనా. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి, సో వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి, అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఓకేనా. సో ఓవరాల్గా దేశం యొక్క ఎకనామిక్ వెల్బీయింగ్ ఎలా ఉంది ఇది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది ఇటువంటి సర్వేస్. నెక్స్ట్, సోషియో ఎకనామిక్ ఇన్సైట్. ఇట్ ఆఫర్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ ద సోషియో ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్సింగ్ రీసెర్చ్ ఇన్ ఎకనామిక్, సోషాలజీ అండ్ పాలసీ మేకింగ్. సో వీటిని బేస్ చేసుకుని మనం పాలసీస్ని తయారు చేయటం, ఓకేనా, లేకపోతే డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ని తీసుకురావటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, డిమాండ్ డైనమిక్స్. ద ఎస్టిమేట్స్ ఆఫ్ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ స్పెండింగ్ ఆర్ క్రూషల్ ఫర్ మెజరింగ్ ద డిమాండ్ డైనమిక్స్ ఆఫ్ ద ఎకానమీ. సో దీన్ని బట్టి ఎకానమీ ఎలా రన్ అవుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. మనకు లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఓకేనా, సో ఎంత వాల్యూని మనం జనరేట్ చేస్తున్నామో, మనకు జీడిపి పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్, షిఫ్టింగ్ ప్రయారిటీస్. ఓకేనా. సో దిస్ పర్టికులర్ సర్వే ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ చేంజింగ్ ప్రయారిటీస్ ఇన్ ద కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇందా మనం మాట్లాడుకున్నాం. సో ఫుడ్ పరంగా షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుంది. సో సీరియల్స్, పల్సెస్ ఇవి ఎక్కువగా తీసుకోవట్లేదు, మిల్క్ని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద కూడా మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్, ఈ మీట్, ఎగ్స్, ఫిష్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము. సో ప్లాంట్ ప్రోటీన్స్ కంటే మనం ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాము. సో ఈ ప్యాటర్న్స్, ఈ షిఫ్టింగ్, ఓకేనా, ఇవన్నీ మనకి ఇటువంటి సర్వేస్ ద్వారానే తెలుస్తాయి. నెక్స్ట్, పావర్టీ ఎస్టిమేషన్. ద సర్వే ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎస్టిమేటింగ్ ద హెడ్ కౌంట్ రేషియో, ఏ మెజర్ ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ బిలో ద నేషనల్ పావర్టీ లైన్. సో వీళ్ళ కన్జంప్షన్ బట్టి వీళ్ళు పూరా లేకపోతే రిచ్చా, వీళ్ళ పరిస్థితి ఏంటి, సోషియో ఎకనామిక్ స్టాటస్ ఏంటి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, మోడర్నైజేషన్ ఎఫర్ట్స్. ద 2022-2023 HCES అడాప్టెడ్ మోడర్న్ డేటా కలెక్షన్ మెథడ్స్ లైక్ కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూస్, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ. ఇంతకుముందు మాన్యువల్గా వెళ్ళి తీసుకునే వాళ్ళం, ఇప్పుడు టెక్నాలజీని కూడా యూజ్ చేసి డేటాను కలెక్ట్ చేసాం కాబట్టి మనకి ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ కూడా పెరుగుతుంది అని చెప్పి రాయాలి. ఓకేనమ్మా. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో నథింగ్ బట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-2023 ఏదైతే ఉందో దీన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, MSP. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మినిమం సపోర్ట్ ప్రైస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రెసెంట్ ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ అనేది ఫస్ట్ చూద్దాం. ఫార్మర్స్ ఇన్ ఇండియా ఆర్ పుషింగ్ ఫర్ ఎ లా టు గ్యారంటీ MSP ఫర్ ఆల్ క్రాప్స్ బేస్డ్ ఆన్ ద డాక్టర్ MS స్వామినాథన్ కమిషన్స్ ఫార్ములా. సో ప్రెసెంట్ MSP అనేది దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయాల్సిందేనా అంటే నో, గవర్నమెంట్ ఒక ఇష్టం. ఓకేనా. సో ఖచ్చితంగా MSPని ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయాల్సిందే, ప్రతి సీజన్కి ముందు అనౌన్స్ చేయాల్సిందే అని చెప్పి ఎక్కడ రూల్ అయితే లేదు, ఎటువంటి లా కూడా లేదు. సో ఉన్న పలంగా నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ MSP ఆపేసినా సరే మనం ఏం అనటానికి లేదు అది. సో ఫార్మర్స్ అదే చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే ఈ MSPని మ్యాండేటరీ చేయండి, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా MSPని మేము అనౌన్స్ చేస్తాము, ప్రతి సీజన్కి ముందు అనౌన్స్ చేస్తాము, అది కూడా అన్ని క్రాప్స్కి మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి ఒక లాని తీసుకురండి అని చెప్పి ఫైట్ చేస్తున్నారు. ఓకేనా. సో MSPని ఖచ్చితంగా గవర్నమెంట్ అనౌన్స్ చేయాల్సిందేనా అంటే నో,
అది గవర్నమెంట్ యొక్క ఇష్టం. సో ఇప్పుడు నేను మీకు ఈ ఎంఎస్పికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మీరు ఒక కమిటీ గురించి తెలుసుకోవాలి. ఆ కమిటీ పేరు ఏంటంటే ఎల్కేజా కమిటీ. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇన్ ద ఇయర్ 1964, అంటే మనకి థర్డ్ 5-year ప్లాన్ టైంలో అనమాట. సో ఎల్కేజా కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే ఒక కమిషన్ని క్రియేట్ చేయండి. ఆ కమిషన్ పేరేంటంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకుని 1965లో మనం అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం జరిగింది అంటే 1985లో ఈ పర్టికులర్ కమిషన్ ఏదైతే ఉందో దీని యొక్క పేరుని మార్చారు, రీనేమ్ చేశారు. సో కొత్తగా పెట్టిన పేరు ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, షార్ట్కట్లో CACP. ఓకేనా? సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ 1985లో క్రియేట్ చేశారు. సో ఇది యాక్చువల్గా స్టాట్యుటరీ బాడీ. ఇదేం చేస్తుంది? ఎంఎస్పిని రికమెండ్ చేస్తుంది. ఇట్ విల్ రికమెండ్ ఎంఎస్పి. ఎన్ని క్రాప్స్కి ఎంఎస్పిని రికమెండ్ చేస్తుంది అంటే 22 క్రాప్స్. ఓకేనా? సో 22 క్రాప్స్లో 23 కమోడిటీస్ ఉంటాయి, లేకపోతే 23 ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి ఎలా డివైడ్ అయ్యి ఉంటాయి అంటే ఈ 22 క్రాప్స్ అనేవి 14 ఖరీఫ్, 16 రాబీ అండ్ 2 కమర్షియల్ క్రాప్స్. ఓకేనా? సో ఇలా 22 క్రాప్స్కి మాత్రమే కాకుండా అన్ని క్రాప్స్కి ఎంఎస్పిని తీసుకురండి అని చెప్పి ఫార్మర్స్ ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. ఓకేనా? రైట్. సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏం చేస్తుందమ్మా? ఎంఎస్పిని రికమెండ్ చేస్తుంది. జస్ట్ రికమెండ్ మాత్రమే చేస్తుంది, అనౌన్స్ చేయదు. మరి ఈ ఎంఎస్పిని ఎవరు అనౌన్స్ చేస్తారు? ఆలోచించండి. సో ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే దేర్ ఈజ్ ఏ కమిటీ. ఆ కమిటీ పేరేంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకేనా? సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్గా ఎంఎస్పిని అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఓకేనమ్మా? రైట్. సో క్రాప్స్ వచ్చేసరికి 22 క్రాప్స్, దాంట్లో 23 ప్రోడక్ట్స్ ఉంటాయి. 14 ఖరీఫ్, 6 రాబీ అండ్ 2 అదర్ కమర్షియల్ క్రాప్స్. సో ఆ 2 కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే కాప్రా, జూట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఇట్ విల్ రికమెండ్ ద ఎంఎస్పి టు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకేనమ్మా? రైట్. అండ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ షుగర్ కేన్ క్రాప్ ఏదైతే ఉందో షుగర్ కేన్, దీనికి ఎంఎస్పి అనేది ఉండదు. సో దీనికి మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే FRP, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. అండ్ ఒకప్పుడు మన వాళ్ళు టొబాకోకి కూడా ఎంఎస్పిని అనౌన్స్ చేసేవాళ్ళు. బట్ తర్వాత ఏం జరిగింది అంటే 2009-10 ఈ పర్టికులర్ ఇయర్ నుంచి టొబాకోకి ఎంఎస్పిని ఆపేశారు. ఓకేనా? రైట్. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఎన్ని క్రాప్స్కి ఈ పర్టికులర్ ఎంఎస్పిని ప్రొవైడ్ చేస్తున్నాము అంటే 22 క్రాప్స్, నథింగ్ బట్ 23 ప్రోడక్ట్స్. సో వీటిని మనం క్లాసిఫై కూడా చేయొచ్చు. ఎలా అంటే దీంట్లో సీరియల్స్ వచ్చేసరికి, సీరియల్ క్రాప్స్ వచ్చేసరికి 7 ఉన్నాయి, అండ్ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ వచ్చేసరికి 7 ఉన్నాయి, అండ్ పల్సెస్ వచ్చేసరికి 5, అండ్ రిమైనింగ్ 4 వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్. ఓకేనా? 7 సీరియల్స్, 7 ఆయిల్ సీడ్స్, 5 పల్సెస్, 2 కమర్షియల్ క్రాప్స్. అంటే ఇందాక మీరు ఇక్కడ అనొచ్చు, సార్ ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ 2 చెప్పారు కదా, ఇక్కడ 4 ఎందుకు వచ్చాయి అంటే దాంట్లో వెరైటీస్ అనమాట. ఓకేనా? ఒకే క్రాప్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి. సో అలా వచ్చినవే 4 అనమాట. 7 సీరియల్స్, 7 ఆయిల్ సీడ్స్, 5 పల్సెస్, 4 కమర్షియల్ క్రాప్స్. దట్స్ ఇట్. సార్ మరి ఈ ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఓకేనా, అంటే ఒక పర్టికులర్ క్రాప్కి ఇంత ఎంఎస్పిని మనం ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసేటప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఏదైనా ఫార్ములాని ఫాలో అవుతారా అంటే ఎస్, 3 ఫార్ములాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి A2. సో మరి A2లో వేటిని ఇంక్లూడ్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ క్రాప్ని పండించడానికి రైతుకు అయిన ఇన్పుట్ కాస్ట్ అనమాట. లైక్ సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫ్యూయల్, ఇరిగేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీటిని క్యాలిక్యులేట్ చేసి ఒక ప్రైస్ని ఫిక్స్ చేస్తే A2 అనే ఫార్ములాని యూజ్ చేసినట్టు. ఇది కాకుండా ఇంకొక ఫార్ములా ఉంటుంది, అదేంటంటే A2 ప్లస్ FL. సో ఇక్కడ FL అంటే ఏంటంటే అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్.
ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ సపోజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ అయింది. సో నేను, నా భార్య, నా పిల్లలు వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి. సో వాళ్ళు కూడా నాకు వచ్చి హెల్ప్ చేస్తారు కదా. నా వైఫ్ కూడా నాతో పాటు వ్యవసాయం చేస్తుంది. అప్పుడప్పుడు నా పిల్లలు కూడా వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు వచ్చి వర్క్ చేశారని చెప్పి నేను వాళ్ళకి ఏమైనా వేజెస్ ఇస్తానా? ఇవ్వను, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో ఇలా ఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కష్టాన్ని గుర్తించడానికి ఇంకొంచెం అమౌంట్ ఎడిషనల్గా ఇద్దాము అని చెప్పి A2+FLని ఫాలో అవుతారు అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ C2. సో దీంట్లోకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే A2+FLతో పాటు ఎడిషనల్గా ఒకవేళ నేను ఏదైనా ల్యాండ్ని లీజ్కి తీసుకున్నాను అనుకోండి, దానికి రెంట్ని పే చేయాలి. వేరే చోట లోన్ తీసుకొచ్చాను అనుకోండి, ఓకేనా, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తే దాన్ని C2 అంటాం, ఓకేనా. సో ఎప్పుడు మనకి ఎక్కువగా MSP ప్రైస్ వస్తుంది? A2ని బేస్ చేసుకొని ఫిక్స్ చేసినా A2+FL లేకపోతే C2? ఆఫ్ కోర్స్ C2. ఎప్పుడైతే కమిటీ అనేది C2ని బేస్ చేసుకొని MSPని ఫిక్స్ చేస్తుందో అప్పుడు ఎక్కువ ప్రైస్ అనేది వస్తుంది. సో ఫార్మర్స్కి ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది, ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు చూద్దాం పదండి. MSP serves as a market intervention policy by government to protect agricultural producers from steep price declines during years of bumper production. సో బంపర్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఎక్కువగా మనకి పంట పండినప్పుడు హార్వెస్ట్ బాగా వచ్చిందనుకోండి, ఏమవుతుంది? సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో డిమాండ్ అలాగే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. సో రైతులు పండించిన పంటకి మార్కెట్లో ఎక్కువ ప్రైస్ అనేది రాదు. సో ఆ టైంలో ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ నుంచి ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం తీసుకొచ్చిన ఇంటర్వెన్షన్ పాలసీనే మినిమం సపోర్ట్ పాలసీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. నథింగ్ బట్ MSP, ఓకేనా, రైట్. సో ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ MSP ఇచ్చారు, ఒకసారి చూద్దాం పదండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఎంక్వైరీ కమిటీ అండర్ నెహ్రూస్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఎయిమ్డ్ ఎట్ అడ్రస్సింగ్ అగ్రికల్చరల్ ప్రైజింగ్ ఇష్యూస్, ఓకేనా. సో ఫుడ్ గ్రెయిన్ ఎంక్వైరీ కమిటీని 1957లో వేశారు. తర్వాత 1964 వచ్చేసరికి మనం మాట్లాడుకున్న ఎల్కేజా కమిటీ అనమాట. సో చూడండి, ద ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రైజింగ్ కమిటీ బై లాల్ బహదూర్ శాస్త్రి, చైర్డ్ బై ఎల్కేజా, అడ్వకేటింగ్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ MSP, ఓకేనా. సో ఎల్కేజా కమిటీ 1964లో MSPని తీసుకురండి. సో ఒక కమిషన్ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పింది కదా. ఆ కమిషన్ పేరేంటమ్మా? అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. సో ఎప్పుడు క్రియేట్ చేశారు? 1965లో. సో ఫస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆఫ్ MSP మార్క్స్ ద ఫార్మల్ ఇంట్రడక్షన్ ఆఫ్ MSP యాజ్ ఎ పాలసీ మెజర్ టు సపోర్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్. సో తర్వాత ఏం జరిగింది? 1985లో అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ని CACP లాగా మార్చారు, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, ఓకే. నెక్స్ట్ చూడండి, ద MSP aims to ensure remunerative prices for farmers and encourage them to adopt new technologies and increase productivity. The MSP is announced by Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister of India at the beginning of the sowing season for certain crops, based on the recommendations from the CACP. సో CACP ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఏం చేస్తారు? MSPని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు సీజన్ యొక్క స్టార్టింగ్లో అంటే విత్తనాలు నాటక ముందే MSPని అనౌన్స్ చేస్తారు. సో ఇదంతా మనకి తెలిసిన విషయమే. కరెంట్లీ ద MSP is announced for 23 agricultural commodities, including cereals, pulses, oil seeds and commercial crops like cotton, sugarcane, etc. The CACP considers various factors like cost of production, market prices, intercrop price parity, demand and supply situation and global prices before recommending the MSP for each crop. సో MSPని అనౌన్స్ చేసేటప్పుడు వీళ్ళు వేటిని దృష్టిలో పెట్టుకుంటారు అంటే ఆ క్రాప్ యొక్క ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఇయర్ ఎంత జరగబోతుంది, మార్కెట్లో ఆ క్రాప్కి డిమాండ్ ఎంత ఉంది, మార్కెట్లో ఆ క్రాప్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ క్రాప్ కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఓకేనా. సో మార్కెట్ ప్రైజెస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ, డిమాండ్ సప్లై ఎలా ఉంది, గ్లోబల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని MSPని రికమెండ్ చేస్తారు. ద CACP ensures that the MSP provides a minimum margin of at least 50% over the cost of production to ensure that farmers are remunerated fairly. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 రూపాయలు అయితే దానికి ఖచ్చితంగా 50% ప్రాఫిట్ ఉండేలాగా మన వాళ్ళు చూస్తారు, మార్జిన్ ఉండేలాగా చూస్తారనమాట, ఓకే. సో మరి MSP పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? డిస్టార్టెడ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్. ద MSP సిస్టమ్ హ్యాస్ లెడ్ టు ఎ ఫోకస్ ఆన్ క్రాప్స్ లైక్ వీట్ అండ్ రైస్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్ సచ్ యాజ్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్. సో MSP అనేది ఎక్కువగా దేనికి అనౌన్స్ చేస్తున్నాము అంటే ఎక్కువ MSPని దేనికి మనం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే వీటికి, రైస్కి, అంటే ఎక్కువ ప్రైస్ని దానికి ప్రొవైడ్ చేస్తున్నాం.
సో ఎక్కువ ప్రైస్ వీటికి రైస్కి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది కాబట్టి రైతులు కూడా ఎక్కువ అమౌంట్ సంపాదించుకోవడం కోసం వీటిని రైస్ని పండిస్తారు. పల్సెస్ని ఆయిల్ సీడ్స్ని తక్కువ మంది పండిస్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, వీటు రైస్ యొక్క ప్రొడక్షన్ బాగా పెరిగిపోతుంది, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ చూడండి, డిస్పైట్ ఇండియా బీయింగ్ ద టాప్ ప్రొడ్యూసర్ అండ్ కన్సూమర్ ఆఫ్ పల్సెస్ గ్లోబల్లీ, ఇట్ స్టిల్ ఇంపోర్ట్స్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ అరౌండ్ 4.65 million metric tons in the fiscal year 2023 to 2024 due to insufficient production incentives. సో పల్సెస్ పరంగా మనమే టాప్ ప్రొడ్యూసర్, బాగానే ఉంది. అండ్ కన్సూమర్ కూడా మనమే, కన్జంప్షన్లో మనమే టాపు, ప్రొడక్షన్లో కూడా మనమే టాపు. బట్ స్టిల్ మనకు డిమాండ్స్ సరిపోక మనం ఇంకా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎంత, 4.65 million metric tons. మరి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు మనం ఈ పల్సెస్కి కూడా ఎంఎస్పీని డీసెంట్గా ప్రొవైడ్ చేయొచ్చు కదా వీటికి రైస్తో పాటు. బట్ మనం అలా చేయట్లేదు. సో అందుకనే మన ఇండియాలో ఎక్కువగా వీటిని రైస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ పల్సెస్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్, హ్యూజ్ స్టాక్ పైల్స్ అండ్ ఇన్ఎఫిషియంట్ ప్రొక్యూర్మెంట్. ద ఓపెన్-ఎండెడ్ procurement policy has caused the government to amass excessive grain stocks, sometimes doubling the required buffer levels. For instance, current rice stocks are at 516 lakh tons, for exceeding the buffer requirement of 76 lakh tons. This has posed considerable economic cost and storage difficulties for the government. సో ఈ ప్రొక్యూర్మెంట్కి ఒక లిమిట్ అనేది లేదు. గవర్నమెంట్ ఎన్ని టన్స్ని ప్రొక్యూర్ చేసుకోవాలి ఫార్మర్స్ దగ్గర నుంచి అలా ఏం లేదనమాట. సో ఫార్మర్స్ ఎవరైతే తీసుకొచ్చి ఇస్తారో ఖచ్చితంగా ఫార్మర్ దగ్గర తీసుకోవాల్సిందే, ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందే. సో యాక్చువల్గా మనకు బఫర్ రిక్వైర్మెంట్ రైస్కి ఎంత ఉంది అంటే 76 lakh tons ఉంది. మరి ప్రెజెంట్ బఫర్ లెవెల్ ఎంత ఉందో తెలుసా, 516 lakh tons ఉందన్నమాట. అంత ఎక్కువగా మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. సో ఇంత ఎక్కువగా ప్రొక్యూర్ చేసినప్పుడు దీన్ని స్టోర్ చేయడానికి మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి, లేకపోతే మనం చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, లిమిటెడ్ ప్రొక్యూర్మెంట్. ద ఎంఎస్పీ ఈజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఫర్ 23 crops, yet in practice ఓన్లీ రైస్ అండ్ వీట్ రిసీవ్ ఎక్స్టెన్సివ్ ప్రొక్యూర్మెంట్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఏజెన్సీస్ have estimated to purchase only 33 lakh metric tons of millets under MSP for 2023-2024 Kharif season compared to 521 LMT of rice. సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ తరపున ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా రైస్ని వీటిని ప్రొక్యూర్ చేస్తున్నారు, దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకేనా, ఈ మిల్లెట్స్ అండ్ అదర్ పల్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా ప్రొక్యూర్ చేసుకొని రైస్ని వీటిని ఎక్స్టెన్సివ్గా ప్రొక్యూర్ చేస్తున్నారు. సో ఇటువంటి డిస్పారిటీస్ కూడా చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్, అన్ఈవెన్ ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్. State level paddy procurement data reveals significant disparities, where procurement operations are concentrated in a few states, leading to inequities among rice producing states nationwide. For instance, in the fiscal year 2021 to 2022, despite West Bengal contributing 13% to total rice production, its procurement share was only 3.6%. In contrast, Punjab with a 10% production share accounted for 22% of total procurement. ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ దగ్గర తక్కువగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాయి గవర్నమెంట్ ఏజెన్సీస్. తక్కువగా ప్రొడ్యూస్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాయి. ఓకేనా, సో ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అన్ఈవెన్ డిస్పారిటీస్ అనేవి చూపిస్తున్నారు. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. ద ఫోకస్ ఆన్ ఏ ఫ్యూ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ రైస్ అండ్ వీట్ డ్రివెన్ బై ద ఎంఎస్పీ సిస్టమ్ హ్యాస్ లెడ్ టు ద ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అండ్ సాయిల్ డిగ్రేడేషన్. For instance, 28% of the country's overexploited water blocks are in Punjab and Haryana, where the procurement of rice is high. ఇందాకే మాట్లాడుకున్నాం, అవునా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైస్ అండ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఎంఎస్పీ పరంగా. సో రైస్ అండ్ వీటిని ఎక్కువగా ప్రొక్యూర్ చేస్తుంది, రైస్ అండ్ వీటికి ఎక్కువ అమౌంట్ ఎంఎస్పీని అనౌన్స్ చేస్తుంది. సో ఫార్మర్స్ కూడా ఈ రెండింటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన స్టేట్స్ వెస్ట్ బెంగాల్ దగ్గర తక్కువగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు అండ్ ఈ పంజాబ్ లాంటి స్టేట్స్ దగ్గర ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. సో పంజాబ్లో ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి పంజాబ్లో ఉన్న ఫార్మర్స్ ఏం చేస్తారు, గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. ఎందుకంటే ఇవి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ కాబట్టి. అందుకే పంజాబ్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి, పంజాబ్ అండ్ హర్యానా. సో ఇలా ఎన్విరాన్మెంట్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ పడుతున్నాయి. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటేషన్ ఇన్ఎఫెక్టివ్నెస్. అకార్డింగ్ టు 2015 report by Shantakumar Committee, only 6% of the minimum support price reaches farmers effectively. This indicates that a vast majority,
Approximately 94% of farmers do not benefit from the MSP. The main challenges contributing to this situation are insufficient procurement mechanisms and limited market access for farmers. సో ఎంఎస్పీ వల్ల కేవలం కొంతమంది ఫార్మర్స్కి బెనిఫిట్ జరుగుతుంది, మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ నష్టపోతున్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ అనేది రీచ్ అవ్వట్లేదు అని చెప్పి శాంతకుమార్ కమిటీ 2015లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి తెలిసిందనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఎంఎస్పీకి ఎటువంటి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు, నో లీగల్ ఎన్ఫోర్స్మెంట్, అండ్ దెర్ ఈజ్ నో స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఆల్సో. ఏమైనా ఒక చట్టం ఉందా, ఏదైనా ఒక యాక్ట్ ఉందా? లేదు. సో ఎటువంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ కూడా లేదన్నమాట. ఓకేనా. సో ఎంఎస్పీకి స్టాచ్యుటరీ స్టేటస్ లేదు, స్టాచ్యుటరీ బ్యాకింగ్ లేదు, ఎటువంటి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లేదు. సో అందుకనే ఈ ఎంఎస్పీకి లీగల్ స్టేటస్ని ప్రొవైడ్ చేయండి అండ్ ఎంఎస్పీని అన్ని క్రాప్స్కి ఉండేలాగా చూడండి అని చెప్పి ప్రెజెంట్ ఫార్మర్స్ ఫైట్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు ఏ పాలసీ పేపర్ బై నీతి ఆయోగ్స్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ రమేష్ చంద్, మెయింటైనింగ్ ప్రైజెస్ త్రూ లీగల్ మీన్స్ వితౌట్ సపోర్ట్ ఫ్రమ్ డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్ ఈజ్ అన్సస్టైనబుల్. ఓకేనా. సో మనం ఒకవేళ లీగల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేస్తే మనకి డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్ నుంచి సపోర్ట్ అనేది ఉండాలి. బట్ డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్ నుంచి సపోర్ట్ కానీ లేకుండా మనం కానీ లీగల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే అది సస్టైనబుల్ మెజర్ అనేది అవ్వదు. The paper highlighted that sectors like horticulture, milk and fisheries, which have minimal market intervention, showed annual growth rates of 4 to 10%, whereas cereals subject to high MSP and interventions had a growth rate of only 1.1% after 2011 to 12. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఎటువంటి సపోర్ట్ ప్రొవైడ్ చేయని హార్టికల్చర్, మిల్క్, ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగానే గ్రో అవుతున్నాయి. ఓకేనా. ఇక్కడ ఎంఎస్పీ ప్రొవైడ్ చేసి ఇంటర్వెన్షన్స్ ఉండి మీకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంటే ఈ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో గ్రోత్ రేట్ మాత్రం జస్ట్ 1.1% మాత్రమే ఉంది. సో సపోర్ట్ లేకుండా అవి బాగానే గ్రో అవుతున్నాయి కదా, మరి ఇవి ఎందుకు గ్రో అవ్వట్లేదు? సో అందుకని వీటికి లీగల్ స్టేటస్ అనేది అంత యూస్ఫుల్ కాదు, అంత సస్టైనబుల్ మెజర్ అయితే కాదు. ఇంక్రీజ్డ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ కుడ్ లీడ్ టు హయ్యర్ ఫుడ్ గ్రెయిన్ ప్రైజెస్, కాంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫ్లేషన్ దట్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్స్ ద పూర్. సో ఈ ప్రొక్యూర్మెంట్ కాస్ట్, ఈ ప్రైజెస్ అనేవి పెరిగినాయి అనుకోండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో దట్ పూర్ పీపుల్ ఆ ఫుడ్ని పర్చేస్ చేయడానికి కూడా కష్టపడాలి. దెర్ ఆర్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఇన్ పర్సూయింగ్ ద ప్రైవేట్ సెక్టర్ టు పర్చేస్ ఎట్ లీగల్లీ గ్యారంటీడ్ ఎంఎస్పీస్. సో కొన్ని ప్రాక్టికల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ద పేపర్ ఇల్లస్ట్రేటెడ్ ద కేస్ ఆఫ్ షుగర్ కేన్ వేర్ ద ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఇస్ ఏ స్టాట్యుటరీ మినిమమ్. It pointed out that private sugar mills accumulated large debts as they struggled to match FRP for sugarcane with fluctuating sugar prices. సో ఇందాక నేనేం చెప్పాను, షుగర్ కేన్కి మనం ఎంఎస్పీని యూజ్ చేయము, యూజ్ ఏ వర్డ్ కాల్డ్ ఎఫ్ఆర్పి. సో షుగర్ కేన్ని ఎవరు ప్రొక్యూర్ చేస్తారు అంటే ఈ మిల్లర్స్. ఓకేనా. సో షుగర్ కేన్ మిల్లర్స్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు పర్చేస్ చేసుకుంటారనమాట ఫార్మర్స్ దగ్గర నుంచి, అది కూడా ఎఫ్ఆర్పి ప్రైస్ని బేస్ చేసుకొని. అండ్ ఎఫ్ఆర్పి ప్రైస్ ఏదైతే ఉందో దీనికి లీగల్ సపోర్ట్ అనేది ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ మిల్లర్స్ సో ఈ ఎఫ్ఆర్పి ప్రైస్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫార్మర్స్కి సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఎఫ్ఆర్పిని పెంచుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మిల్లర్స్ ఏం చేస్తారు, ఈ షుగర్ కేన్ తీసుకొని షుగర్ని తయారు చేస్తారు. సో షుగర్కి అయ్యే ఇన్పుట్ ఏంటిది, షుగర్ కేన్. సో దీని యొక్క కాస్ట్ పెరిగింది, సో ఆటోమేటిక్గా షుగర్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే షుగర్ యొక్క ప్రైస్ పెరుగుతుందో సో దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం మనం ఆపేస్తాము, దీనికి ఆల్టర్నేటివ్స్ వేరేవి చూసుకుంటాము. సో మిల్లర్స్కి ఎక్కువగా సేల్ కూడా అవ్వదు. ఓ పక్కేమో మీరు ఎఫ్ఆర్పి ప్రకారమే కొనాలి, ఎందుకంటే తక్కువగా కొనడానికి వీల్లేదు అని చెప్పి మిల్లర్స్ మీద గవర్నమెంట్ అనేది ఒత్తిడి తీసుకొస్తుంది. సో ఎఫ్ఆర్పి ప్రకారం కొంటే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్పుట్ కాస్ట్ పెరిగితే షుగర్ యొక్క ప్రైస్ పెరుగుతుంది, షుగర్ యొక్క ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ డిమాండ్ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా ఈ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఈ మిల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎఫ్ఆర్పికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది ఉంది. ఓకేనా. సో అందుకని మిల్లర్స్ ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు. అలాగే ఎప్పుడైతే మనం ఎంఎస్పిని కూడా ఈ స్టాచ్యుటరీ బ్యాకింగ్లోకి తీసుకొచ్చామనుకోండి, దీన్ని ప్రొక్యూర్ చేసే ఏజెన్సీస్, ఓకేనా, లేకపోతే ఎండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా భారం అనేది పడుతుంది, ఎక్కువ ప్రైజెస్ అనేవి పడతాయి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ ఇంకా డెప్స్లోకి వెళ్ళిపోతారు. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ఎంఎస్పి. మరి ఎంఎస్పిని ఇంకొంచెం బెటర్గా చేయడానికి మనం కొన్ని మెజర్స్ ప్రొవైడ్ చేద్దాం. ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్. ఎంఎస్పి ఈజ్ ఏ షార్ట్ టర్మ్ ఫిక్స్ అండ్ నాట్ ఏ సస్టైనబుల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్.
Instead of arbitrarily fixing market prices, a more effective strategy would be provide direct income support to the poor, whether they are farmers or not. సో ఎంఎస్పీ ఏదైతే ఉందో దీని ద్వారా ఇండియాలో ఉన్న ఆల్ ఫార్మర్స్కి బెనిఫిట్ ఏం జరగట్లేదు, చాలామందికి బెనిఫిట్స్ అనేది రీచ్ అవ్వట్లేదు. శాంతకుమార్ కమిటీ ఆల్రెడీ మనకి చెప్పింది. సో అందుకని ఇలా కాకుండా డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ని తీసుకొచ్చేద్దాము, పూర్ పీపుల్కి ఇచ్చేద్దాం దీనికంటే. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So we have to enhance irrigation facilities, access to credit, timely power supply, increase the number of warehouses and improve extension services, including post-harvest marketing. Providing such facilities, either free or at an affordable cost, will make Indian farmers less vulnerable. సో ఫార్మర్స్ వల్నరబుల్గా ఉన్నారని కదా మీరు ఎంఎస్పీని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో దాని ద్వారా ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫార్మర్స్ వల్నరబుల్గా లేకుండా ఉండాలి అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేద్దాం, ఇవన్నీ చేద్దాం. సో ఎంఎస్పీని మనం ఎక్కువగా పెంచాల్సిన అవసరం లేదు. ఫార్మర్స్కి ఇప్పుడు డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఎలిమినేట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్. ద ఆన్సర్ టు ద ఎకనామిక్ డిస్ట్రెస్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ లైస్ అవుట్ సైడ్ అగ్రికల్చర్ ఇన్ బూస్టింగ్ ద ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ సెక్టర్. These sectors can absorb the excess labor currently engaging in low-paying farm activities and offer well-paying jobs. So majority of the workforce ఎక్కడ ఉన్నారు? అగ్రికల్చర్లోనే ఉన్నారు. మరి అగ్రికల్చర్కి అంత వర్క్ ఫోర్స్ అవసరమా అంటే నో, రిక్వైర్మెంట్ ఏం లేదు. ఎక్కువ మంది వెళ్ళిపోయి పనిచేస్తున్నారు, అవునా? సో అందుకనే అక్కడ సరిగ్గా ప్రొడక్టివిటీ లేక అందరూ పావర్టీలో ఉన్నారు. సో ఫార్మర్స్ అందరూ పూర్గా ఉన్నారు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ఎంఎస్పీని అనౌన్స్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఈ ఎక్కువ మంది అంటే అన్నెసెసరీగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ సెక్టర్లోకి కానీ పంపిస్తే, ఓకేనా, పంపిస్తే సో ఎవరైతే లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటారు. సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది అప్పుడు సరిపోతుంది అనమాట. వచ్చే 100 రూపాయలని 10 మంది షేర్ చేసుకోవడం కంటే 5 మంది షేర్ చేసుకుంటే బెటర్ అనమాట. 10 మంది షేర్ చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి ఒక్కొక్కరికి, 5 షేర్ చేసుకుంటే 20 వస్తాయి. సో రిమైనింగ్ వాళ్ళు మనం ఏం చేయాలి? సో వాళ్ళకి స్కిల్స్ మనం నేర్పించవచ్చు, యూత్ ఉంటారు, ఓకేనా. సో చక్కగా వాళ్ళని ఇండస్ట్రీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ పంపించవచ్చు అనమాట. సో ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, లాంగ్ టర్మ్ గ్రోత్. ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎలివియేట్ ఫార్మ్ డిస్ట్రెస్ ఇన్ ఇండియా. ఓకేనా. సో మనకు గ్రోత్ అనేది కూడా లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలన్నమాట. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా సెకండ్ కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం, నథింగ్ బట్ మినిమం సపోర్ట్ ప్రైస్. సో దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను. సో ఏ కమిటీ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, సో ఏ కమిటీ ఫామ్ అయింది, తర్వాత దాని యొక్క నేమ్ దేనికి చేంజ్ చేశారు, సో ఎవరు రికమెండ్ చేశారు, ఎవరు అనౌన్స్ చేశారు, ఎన్ని క్రాప్స్ ఉన్నాయి, మరి షుగర్ కేన్ యొక్క పరిస్థితి ఏంటి, అండ్ ఎంఎస్పీ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు మనం ఎంఎస్పీకి ఈ లీగల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, ఆ రీజన్స్ ఏంటో కూడా చూసాము. మరి ఎంఎస్పీని మరింత బెటర్గా చేయడానికి మనం కొన్ని మెజర్స్ అండ్ సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఫిన్టెక్ సెక్టర్ ఇన్ ఇండియా, నథింగ్ బట్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఇండస్ట్రీ. Discuss how the fintech industry is driving financial inclusion in India and cite recent government initiatives responsible for the growth of fintech. సో ప్రజెంట్ ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఇండియాలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఎలా చేస్తుంది, దీని ద్వారా మనం చూసిన పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, ఓకేనా. సో వీటిని మరింత బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి. The Parliamentary Standing Committee on Communications and Information Technology has raised concerns about foreign-owned fintech apps excessive control in India. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చెప్పింది అంటే, సో మన ఇండియాలో ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ రిలేటెడ్ యాప్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఎక్కువగా ఈ ఫారినర్స్ ఓన్ చేసుకున్న యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అవే ఎక్కువగా ఇండియాలో కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, ఓకేనా. సో ఫారినర్స్ యొక్క కంట్రోల్ ఇక్కడ ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీన్ని మనం అడ్రస్ చేయాలి, సో జాగ్రత్తగా గమనించాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఒక ఇష్యూని రైజ్ చేశారు. సో అందుకని ఈ ఫిన్టెక్ సెక్టర్ అనేది న్యూస్లోకి వచ్చింది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఫిన్టెక్, ఇట్ స్టాండ్స్ ఫర్ ఫినాన్షియల్ టెక్నాలజీ. సో ఇట్ రిఫర్స్ టు ద ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సర్వీసెస్, ఓకేనా. సో ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి మనం టెక్నాలజీని యూజ్ చేస్తాము, అందుకని దీన్ని ఫినాన్షియల్ టెక్నాలజీ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ అప్లికేషన్స్ విచ్ ఇంక్లూడ్స్ మొబైల్ పేమెంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ మెనీ మోర్ సర్వీసెస్, ఓకేనా. ఇది మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇవన్నీ అనమాట. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిన్టెక్ ఫర్ ఇండియా? గ్లోబల్ సూపర్ పవర్. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఫిన్టెక్ ఎకోసిస్టమ్ గ్లోబల్లీ, ఓకేనా. సో ఫినాన్షియల్ టెక్నాలజీ పరంగా మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం వరల్డ్ వైడ్గా. ఓవర్ 3000 ఫిన్టెక్ స్టార్టప్స్ ఆర్ రిజిస్టర్డ్ బై DPIIT ఇన్ ఇండియా.
Department for Promotion of Industry and Internal Trade. Next, digital payments. Fintech has driven the growth of digital payments in India, with the number of digital transactions increasing significantly. The value of digital payment transactions done via nothing but UPI, Unified Payment Interface, in financial year 2022-2023 was 1.2 trillion rupees. Daily transactions on the UPI platform can touch 1 billion by 2025. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫినాన్షియల్ టెక్నాలజీ అనేది మన ఇండియాలో బాగా గ్రో అవుతుందో ఈ డిజిటల్ పేమెంట్స్ కూడా బాగా పెరిగాయి. సో 2022-23 ఈ ఫినాన్షియల్ ఇయర్లో యూపీఐని బేస్ చేసుకుని జరిగిన డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి 1.2 ట్రిలియన్ రూపీస్ అనమాట. సో 2025 కల్లా ఒక డేలో డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎంత జరగబోతాయి అంటే 1 బిలియన్ రూపీస్ అనమాట. సో అంత హ్యూజ్ అమౌంట్ అనేది జరగబోతుంది. మార్కెట్ పొటెన్షియల్. The Indian fintech industry's total addressable market is projected to reach $1.3 trillion by 2025, with assets under management and revenue expected to hit $1 trillion and $200 billion by 2030 respectively. సో 2025 కల్లా మనక ఫిన్టెక్ ఇండస్ట్రీ మార్కెట్ వచ్చేసరికి $1.3 trillion రీచ్ అవబోతుంది అనమాట. అండ్ అసెట్స్ వచ్చేసరికి $1 trillion అండ్ రెవెన్యూ వచ్చేసరికి $200 billion by 2030. Next, financial inclusion. The Reserve Bank of India's Financial Inclusion Index showcases this progress, rising from 43.4 in 2017 to 56.4 in 2022, primarily due to enhanced financial access. Fintech firms are at the forefront of this financial transformation through innovations such as digital wallets, mobile money, peer-to-peer lending, and innovative micro-insurance products. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫిన్టెక్ సెక్టర్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది యాక్సెసిబుల్గా మారాయి. సో డిజిటల్ వాలెట్స్ని తీసుకొచ్చింది, మొబైల్ మనీ అండ్ పీర్ టు పీర్ లెండింగ్ ఆప్షన్ ఉంది. ఓకేనా. అండ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా తీసుకొస్తూ ఉన్నారు. బట్ ఈ ఫిన్టెక్ సెక్టర్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి డామినేషన్ ఆఫ్ ఫారెన్ ఓన్డ్ ఫిన్టెక్ యాప్స్. The Indian fintech sector is dominated by foreign-owned fintech apps like PhonePe, which is backed by Walmart and Google Pay. PhonePe holds the largest market share in transaction volume, accounting for around 47% of the market, followed by Google Pay. This is 36.39%. On the other hand, NCPI's Beam UPI, దీని యొక్క షేర్ వచ్చేసరికి జస్ట్ 0.22%. ఇది మనది. ఓకేనా. ఈ భీమ్ యూపీఐ ఏదైతే ఉందో ఇది మనది. అండ్ ఫారెన్ యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వీటి యొక్క షేర్ వచ్చేసరికి చూడండి 100%లో 47% ఫోన్పే, 36.5% వచ్చేసరికి గూగుల్ పే, జస్ట్ 0.22% వచ్చేసరికి మన భీమ్ యూపీఐ. సో ఎవరిక్కడ కంట్రోల్ చేస్తున్నారు, ఎవరి యొక్క డామినేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంది? ఫారిన్ ఓన్డ్ ఫిన్టెక్ యాప్స్ యొక్క డామినేషనే ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇట్ కెన్ ఆల్సో లిమిట్ ద కంట్రోల్ డొమెస్టిక్ అథారిటీస్ హ్యావ్ ఓవర్ దీస్ యాప్స్ అండ్ దేర్ ప్రాక్టీసెస్. ఎప్పుడైతే ఈ యాప్స్ అనేవి ఫారినర్స్వో మన గవర్నమెంట్కి కూడా ఎక్కువ రెగ్యులేట్ చేయడానికి ఉండదన్నమాట. అదే మన యొక్క యాప్స్ అయితే గవర్నమెంట్ ఏదైనా సరే రెగ్యులేట్ చేయొచ్చు, కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావచ్చు. బట్ ఇవి ఫారెన్ యాప్స్ కాబట్టి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మాత్రమే గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేయడం కుదురుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనీ లాండరింగ్. ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ ట్రాకింగ్ ద ఫ్లో ఆఫ్ ఇల్లిసిట్ ఫండ్స్ గ్యాదర్డ్ త్రూ స్కామ్స్ ఆన్ ఫిన్టెక్ కంపెనీస్ such as Abu Dhabi based app People, which was allegedly administered by Chinese investment scamsters. ఓకేనా. సో ఇటువంటి ఫినాన్షియల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలామంది మనీ లాండరింగ్ చేస్తున్నారు అండ్ ఇల్లీగల్గా ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయటం. సో ఇటువంటి ట్రాన్స్ఫర్స్ని ట్రాకింగ్ చేయటం మనకి చాలా కష్టంగా మారింది. ఓకేనా. సో చైనా వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి సో వీటిని యూజ్ చేసి ఈ బ్లాక్ మనీ కానీ లేకపోతే ఇల్లిసిట్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో మనకు అఫీషియల్స్ వీటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. Cyber frauds. The digitization of financial services has increased cyber threats. A recent report by Indian Cybercrime Coordination Center revealed that digital financial frauds accounted for a staggering 1.25 lakh crore over the last 3 years. ఎప్పుడైతే ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ బాగా పెరిగాయో, ఈ యాప్స్ అనేవి బాగా పెరిగాయో, సో సైబర్ క్రైమ్స్ కూడా, సైబర్ థ్రెట్స్ కూడా బాగా పెరిగాయి. 1.25 lakh crore అమౌంట్ అనేది ఫినాన్షియల్ ఫ్రాడ్స్లో జరిగిందనమాట ఈ 3 yearsలో. నెక్స్ట్, రెగ్యులేటరీ ఇష్యూస్. The regulatory framework for fintech in India is fragmented across various regulators, RBI, SEBI, IRDAI, MeitY. Thus it lacks a unified set of rules. This makes it difficult to regulate the industry effectively due to the absence of comprehensive fintech laws.
ఓకేనా. సో మన ఇండియాలో ఉన్న ఈ ఫిన్టెక్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేయడానికి ఒక సింగిల్ కాంప్రహెన్సివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది లేదు, ఒక సింగిల్ అథారిటీ అనేది లేదు. కొన్నిటిని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, కొన్నిటిని సెబీ, కొన్ని ఐఆర్డిఏఐ, కొన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, మైటీ. సో ఇలా ఏం జరిగింది అంటే కంట్రోలింగ్ అనేది ఫ్రాగ్మెంటేషన్ జరిగిందనమాట. రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ పరంగా చాలా ఫ్రాగ్మెంటేషన్ ఉండటం ద్వారా, ఒక యూనిఫైడ్ సెట్ ఆఫ్ రూల్స్ లేకపోవడం ద్వారా సో ఈ కంట్రోలింగ్ ప్రాసెస్, రెగ్యులేటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫికల్టీగా, కాంప్లెక్స్గా మారింది. నెక్స్ట్, ఇల్లీగల్ డిజిటల్ లెండింగ్. The RBI has stated that lending institutions can only store minimal customer data. However, illegal apps can access contact list and manipulate images to blackmail borrowers and recover money. A cybersecurity study found that between July and September 2023, they monitored 55 fraudulent loan apps targeting individuals and identified over 15 payment gateways operated by Chinese individuals who evade detection. సో రీసెంట్గా మీరు కానీ గమనిస్తే చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కొన్ని యాప్స్ ఉంటాయి కదా, సో లోన్ ఇచ్చే యాప్స్, ఒక 10,000, 15,000, 20,000. సో ఆ యాప్స్ దగ్గర నుంచి లోన్ తీసుకున్న తర్వాత సో టెన్యూర్ కంటే ముందే ఆ యాప్ వాడు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏమని, నువ్వు వెంటనే డబ్బులు కట్టు, లేకపోతే నీ డేటా మొత్తం, ఇమేజెస్, నీ ఆధార్ కార్డు, నీ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, వీడియో ప్రూఫ్ కూడా ఉంది, వాటన్నిటిని మేము సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము, నువ్వు ఒక ఫ్రాడ్ అని చెప్పి మేము నీ యొక్క ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికీ పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు అండ్ కొన్ని కంప్లైంట్స్ కూడా రైజ్ అయ్యాయి. ఓకేనా. సో ఇలాగా కొంతమంది ఇల్లీగల్గా డిజిటల్ లెండింగ్ చేస్తూ, ఓకేనా, సో ఇలా ఫోర్స్ చేసి, బ్లాక్మెయిలింగ్ చేసి ఇబ్బందులు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా చైనీస్ యాప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ పర్టికులర్ ఇష్యూలో. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇల్లిటరసీ. సర్వేస్ రివీల్ దట్ ఓన్లీ 27% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఫినాన్షియల్లీ లిటరేట్, which is lower when compared with developed countries. This can hinder the adoption of fintech services and understand the risk and complexities of fintech products and services. సో మన ఇండియాలో ఫినాన్షియల్గా లిటరేట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అంటే 27% మాత్రమే ఉన్నారు. ఓకేనా. సో ఇంత తక్కువ ఫినాన్షియల్ లిటరసీ ఉంది కాబట్టి ఈ ఫిన్టెక్ సర్వీసెస్ యొక్క అడాప్షన్ అండ్ దీని యొక్క రిస్క్ యొక్క అవేర్నెస్ ఇవన్నీ చాలా కష్టంగా మారింది. సో అడాప్షన్ అనేది ఎక్కువగా జరగట్లేదు అండ్ ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫినాన్షియల్ యాప్స్, లేకపోతే ఈ సైబర్ థ్రెట్స్, ఓకేనా, ఈ ఫ్రాడ్స్, వీటి మీద అవేర్నెస్ కూడా ఎక్కువగా ఎవరికి రావట్లేదు. సో వీటి యొక్క రిస్క్ కూడా ఎవరికి తెలియట్లేదు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇల్లిటరసీ. ఓకే. నెక్స్ట్, డేటా ప్రైవసీ ఇష్యూస్. ద డేటా కలెక్టెడ్ బై ఫిన్టెక్ కంపెనీస్ is generally sensitive personal data such as financial records, bank statements, credit scores, etc. Hence, the industry is highly targeted by cyber criminals. For example, in April 2022, a Indian fintech money lending platform experienced a data breach where sensitive customer data contained more than 6.5 million files were leaked. అవునా. సో జనరల్గా ఈ ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, అదర్ యాప్స్కి మనం ఏమి ఇస్తాం, మనకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం, ఓకేనా, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం, బ్యాంక్ అకౌంట్ గురించి మొత్తం ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర నుంచి ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ మనం ఇస్తాం. సో అంత సెన్సిటివ్ డేటా ఒకవేళ ఆ యాప్ అనేది సెక్యూరిటీ పరంగా కాంప్రమైజ్ అయ్యి వేరే వాళ్ళు హ్యాక్ చేసి ఆ డేటాని లాగేసుకుంటే, ఓకేనా, సో ఇటువంటి లీకేజెస్ జరిగితే ఎంత ప్రాబ్లం, అవునా. సో డేటా ప్రైవసీ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫిన్టెక్ సెక్టర్ యొక్క కీ ఏరియాస్ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ అండ్ వ్యాలెట్స్. సో మొబైల్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది, డిజిటల్ వ్యాలెట్స్ ఉంటాయి. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సర్వీస్. సో ఆన్లైన్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, నియో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా వచ్చాయి. నెక్స్ట్, లెండింగ్ ఉంటుంది, బారోయింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా ఉంటాయి, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్, రెగ్యులేటరీ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద కీ ఏరియాస్ ఆఫ్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్ ఇండియా. మరి ఈ ఫిన్టెక్ టెక్నాలజీని ఇండియాలో మరింత డెవలప్ చేయడం కోసం, దీన్ని రెగ్యులేట్ చేయడం కోసం, దీని ద్వారా ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని సాధించడం కోసం గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ వన్, జామ్ ట్రినిటీ. ఓకేనా. అంటే 3 ఉంటాయి. ఆ 3 ఏంటంటే జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ. ఓకేనా. సో జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, ఈ 3 కలిపి మనం ఏమంటాము అంటే వి కాల్ ఇట్ యాజ్ జామ్ ట్రినిటీ. ఓకే. సో జన్ధన్ యోజన ఏం చేస్తుంది? ఇట్ ఫెసిలిటేటెడ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓవర్ 508 మిలియన్ బెనిఫిషరీస్ ఇంటూ న్యూ బ్యాంక్ అకౌంట్స్. సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు.
ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో ఇలా సమ్ అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. సో వాటిని భరించలేకే చాలామంది రూరల్ పీపుల్, పూర్ పీపుల్, ఫార్మర్స్, ఉమెన్ వీళ్ళందరూ బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేయించలేదు. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడం ద్వారా మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ని సాధించలేకపోతున్నాము. గవర్నమెంట్ తీసుకొచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయలేకపోతున్నాము. సో మిడిల్ మ్యాన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ కరప్షన్. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే ఈ పూర్ పీపుల్ కానీ ఈ వలనరబుల్ సెక్షన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనం బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేయించాలి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, అది కూడా వితౌట్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్. అందుకనే ప్రధానమంత్రి జన్ధన్ యోజనని తీసుకొచ్చాము. సో చాలామంది అకౌంట్స్ని ఓపెన్ చేసుకున్నారు. సో వీళ్ళలో ఉమెన్ ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓకేనా. సో ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సో ఎంతమంది అయితే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళలో ఉమెన్ ఎక్కువగా ఉన్నారనమాట. సో ఇది పాజిటివ్ ఇంపాక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆధార్, ద వరల్డ్స్ లార్జెస్ట్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ విత్ ఓవర్ 1.3 బిలియన్ ఆధార్స్ జనరేటెడ్. నెక్స్ట్ మొబైల్ కనెక్టివిటీ. ఇండియా boasts the second highest number of smartphone users and is the second largest internet user market globally, enhancing digital access. Okay, right. Next one, India Stack, a set of APIs that allows governments, businesses, startups and developers to leverage unique digital infrastructure, promoting presence-less, paperless and cashless service delivery. సో ఇక్కడ ఏపీ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇంత టెక్నికల్ డీటెయిల్స్ అవసరం లేదు. సో ఏపీ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్స్ కానీ, బిజినెసెస్ని కానీ, స్టార్టప్స్ కానీ, డెవలపర్స్ని కానీ ఒకరితో ఒకరు ఇంటరాక్టివ్గా కమ్యూనికేట్ అవటం, లేకపోతే ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూనిక్గా డెవలప్ చేయటం, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బెనిఫిట్స్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవటం. సో వీటి ద్వారా మన యొక్క ప్రెజెన్స్ లేకుండానే, ఎటువంటి పేపర్ డాక్యుమెంట్స్ లేకుండా, అంటే మాన్యువల్ పేపర్స్ లేకుండా, సో డిజిటల్ డాక్యుమెంట్స్ ద్వారా క్యాష్లెస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ. నెక్స్ట్ యూపీఐ, ఇది మనదే. సో అన్ అడ్వాన్స్డ్ మొబైల్ యాప్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్, ద క్రాస్ బోర్డర్ లింకేజ్ ఆఫ్ యూపీఐ అండ్ ద రూపే నెట్వర్క్ విత్ అదర్ కంట్రీస్ ఎన్హాన్సెస్ ఇట్స్ గ్లోబల్ ఫుట్ ప్రింట్. నెక్స్ట్ డిజిటల్ రూపీ, ద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ known as digital rupee. It is an electronic version of cash that accelerates the growth of fintech market in India. సో క్యాష్ని ఎలక్ట్రానిక్ వర్షన్లోకి తీసుకొచ్చారు, దాన్నే మనం డిజిటల్ రూపీ అంటాము. ఇంకో నేమ్ వచ్చేసరికి CBDC, ఇట్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఇట్ ఫాస్టర్స్ ఏ కాంపిటేటివ్ అండ్ ఇంక్లూజివ్ ఈ-కామర్స్ ఎకోసిస్టమ్ which supports the digitization of small businesses by linking them with payments and logistics infrastructure. సో ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఏం చేస్తుంది అంటే ఈ ఈ-కామర్స్ ఎకోసిస్టమ్ని మరింత కాంపిటేటివ్గా మారుస్తుంది, మరింత ఇంక్లూజివ్గా మారుస్తుంది. సో ఈ స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ డిజిటల్ సర్వీసెస్ని అంటే డిజిటైజేషన్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మరింత సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, నేషనల్ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అక్రాస్ ఇండియా ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్, ఫాస్టరింగ్ ఏ మోర్ ఫినాన్షియల్లీ లిటరేట్ సొసైటీ. ఇందా మనం ఏం మాట్లాడుకున్నాము, ఫినాన్షియల్ ఇల్లిటరసీ ఎక్కువగా ఉంది, మన ఇండియాలో ఫినాన్షియల్ లిటరసీ అనేది తక్కువగా ఉంది. సో అందుకని ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని యొక్క అడాప్షన్ తక్కువగా ఉంది, దీని యొక్క రిస్క్ అండ్ ఛాలెంజెస్ యొక్క అవేర్నెస్ కూడా తక్కువగా ఉంది. సో అందుకని ఎక్కువ మందిని మనం ఫినాన్షియల్ లిటరేట్గా మార్చాలి అంటే ఈ నేషనల్ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా అవసరం అనమాట. ఓకేనా. సో ఇది డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్కి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, ముఖ్యంగా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ద ఫిన్టెక్ సెక్టర్ ఇన్ ఇండియా స్టాండ్స్ ఎట్ ఏ క్రిటికల్ జంక్చర్, poised for immense growth yet grappling with significant challenges. Addressing them while leveraging technological innovations will be crucial for realizing the sector's potential to transform India's financial landscape and drive broader economic prosperity. ఓకేనా. సో దీని ద్వారా మనకి ఇమ్మెన్స్ గ్రోత్ అనేది వస్తుంది, బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేస్తూ దీని యొక్క టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ని మరింత లెవరేజ్ చేసుకుంటూ హార్నెస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ ఫిన్టెక్ సెక్టర్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ కాన్సెప్ట్. సో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్మార్ట్ సిటీస్ మిషన్. సో వాట్ ఆర్ స్మార్ట్ సిటీస్? ఎగ్జామిన్ దిర్ రెలవెన్స్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్లిస్ట్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై దెమ్. ఓకేనా. సో స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి, అర్బన్ ఏరియాస్లో వీటి యొక్క రెలవెన్స్ ఏంటి, అండ్ ఇవి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి. ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్
reported on the Smart Cities mission in the Lok Sabha. Last year, the ministry extended the mission's deadline from June 2023 to June 2024. సో జూన్ 2024 అయిపోయింది కాబట్టి సో ఈ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సో దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. ద స్మార్ట్ సిటీస్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ ఆన్ June 25, 2015 with the objective of promoting cities that provide core infrastructure such as clean and sustainable environment and a decent quality of life for their citizens. ఓకేనా, సో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి అండ్ ఆ పర్టికులర్ సిటీలో మనకి ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి అండ్ పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా డీసెంట్గా ఉండాలి. సో ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తారు? సో వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో స్మార్ట్ సిటీస్ మిషన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఇట్ విల్ ఎన్ష్యూర్ ఏ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు దేర్ సిటిజన్స్ త్రూ ద అప్లికేషన్ ఆఫ్ స్మార్ట్ సొల్యూషన్స్. సో ఏంటవి? ఇట్ ఎయిమ్స్ టు డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ త్రూ కాంప్రహెన్సివ్ వర్క్ ఆన్ సోషల్, ఎకనామిక్ అండ్ ఫిజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ పిల్లర్స్ ఆఫ్ ద సిటీ. ఓకేనా, ఒక సిటీకి కావాల్సిన సోషల్ పిల్లర్స్, ఎకనామిక్ పిల్లర్స్, ఫిజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేయడానికి అండ్ పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ పర్టికులర్ మిషన్ని తీసుకొచ్చారు. The focus is on sustainable and inclusive development by creation of replicable models which acts as lighthouses to other aspiring cities. సో కొన్ని సిటీస్ని ఒక రోల్ మోడల్ లాగా తయారు చేసి సో ఈ సిటీస్ని చూసి వేరే సిటీస్ కూడా అప్డేట్ చేసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం, బెస్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవటం, ఇలా అన్ని సిటీస్ అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి ఈ మిషన్ని తీసుకొచ్చాం. సో దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే 2 ప్రైమరీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏరియా బేస్డ్ డెవలప్మెంట్, రీడెవలప్మెంట్, రీవైటలైజింగ్ ఎగ్జిస్టింగ్ అర్బన్ ఏరియాస్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అర్బన్ ఏరియాస్ని రీవైటలైజ్ చేయాలి, మాడిఫికేషన్స్ చేయాలి. నెక్స్ట్ రెట్రోఫిట్టింగ్, ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ సిటీ ఏరియాస్. నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్, డెవలపింగ్ న్యూ అర్బన్ ఏరియాస్ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ సిటీస్. సో ఇది ఆల్రెడీ సిటీ అమ్మ, ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఓకేనా, సో పాపులేషన్ కూడా బాగా పెరిగిపోయింది, డెన్సిటీ బాగా పెరిగిపోయింది, సో పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సిటీ యొక్క ప్రాక్సిమిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో ఏం చేస్తాము? దీని యొక్క అవుట్స్కట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా, సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఈ సిటీ యొక్క లిమిట్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ పాన్ సిటీ సొల్యూషన్స్. సో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వస్తున్నాయి కదా ఇప్పుడు బాగా పదాలు సినీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు చూద్దాం. దీ సొల్యూషన్స్ లెవరేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ వేరియస్ అర్బన్ సర్వీసెస్ అండ్ ఇంక్లూడ్ ఈ గవర్నెన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, అర్బన్ మొబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్. సో పాన్ ఇండియా అంటే ఏంటి? అన్ని స్టేట్స్ని కవర్ చేయటం. సో ఇక్కడ పాన్ సిటీ సొల్యూషన్స్ అంటే ఏంటి? సిటీకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తూ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయటమే పాన్ సిటీ సొల్యూషన్స్. సో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ గవర్నెన్స్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, ఎనర్జీ మేనేజ్మెంట్, అర్బన్ మొబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్. So what are smart cities? The term smart city gained prominence after 2009 financial crash. Urban practitioners defined smart cities as advanced urban areas similar to Silicon Valley. So characterized by a strong integration of airports, highways and other communication networks leveraging advanced information and communication technology. సో ఏ పర్టికులర్ సిటీలో అయితే మనకి ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, హైవేస్ కనెక్టివిటీ అండ్ అదర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ స్ట్రాంగ్గా లెవరేజ్ అయ్యి ఇంటిగ్రేట్ అయ్యి ప్రాపర్గా ఉంటాయో, ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుందో, సో దాన్ని మనం స్మార్ట్ సిటీ అంటాం. సో అక్కడ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆల్రెడీ సొల్యూషన్స్ వచ్చే ఉండాలి. ఈ గవర్నెన్స్ పరంగా వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీని యొక్క గవర్నెన్స్ మోడల్ చూద్దాం. టు ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ ద మిషన్, ఏ బిజినెస్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ వాజ్ అడాప్టెడ్, bypassing traditional city governance structures. A special purpose vehicle led by bureaucrat or an MNC representative and involving major stakeholders was created and registered under the Companies Act. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేశారు. సో దీన్ని ఎవరు లీడ్ చేశారంటే MNC రిప్రజెంటేటివ్ కానీ లేకపోతే ఎవరైనా ఒక బ్యూరోక్రాట్ కానీ. సో దీన్ని ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని దేని కింద రిజిస్ట్రేషన్ చేశారు అంటే కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. So this model significantly reduced the role of elected council in the decision making process. ఓకేనమ్మా. సో ఈ మోడల్ ఏంటంటే మనకి ఎటువంటి ఎలక్టెడ్ కౌన్సిల్ అనేది ఉండదు ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో. సో బ్యూరోక్రాట్స్ కానీ MNC రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు.
So budget allocation. The budget outlay for the mission fell from 7,600 crores to 7,500 crores in the revised budget of 2023-2024. For 2024-2025, the outlay was significantly reduced to 2,236 crores. సో దీని అర్థం ఏంటంటే స్మార్ట్ సిటీస్ మిషన్ మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. సో బడ్జెటరీ అలొకేషన్ అనేది చాలా తగ్గింది. సో ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాం. అదేంటో చూద్దాం. ఫ్లాడ్ సెలక్షన్ ప్రాసెస్. ద సెలక్షన్ ఆఫ్ 100 cities on a competitive basis failed to account for the diversity of urban realities in India. Many selected cities lacked the necessary infrastructure and capacity to implement. సో ఈ మిషన్లో మనం ఏం చేస్తామంటే ఇండియాలో ఒక 100 cities-ని ఐడెంటిఫై చేసి వాటిని స్మార్ట్ సిటీస్ లాగా డెవలప్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటాం. పాయింట్ నెంబర్ 1. బట్ వీళ్ళు సెలెక్ట్ చేసిన 100 cities-లో కొన్ని సిటీస్లో అసలు బేసిక్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అండ్ ఆ సిటీస్ ఏవైతే ఉన్నాయో అసలు వాటికి ఈ పర్టికులర్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కెపాసిటీ కూడా లేదు. ఓకేనా, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ స్మార్ట్ సిటీస్ మిషన్. సో అటువంటి వాటిని ఐడెంటిఫై చేశారు. సో సెలక్షన్ ప్రాసెస్లో చాలా ఫ్లాస్ జరిగాయి. ద అంబిషియస్ ప్లాన్స్. లార్జర్ సిటీస్ వర్ ఫేవర్డ్ ఓవర్ స్మాలర్ వన్స్. Despite smaller cities often having greater needs and fewer resources, resulting in uneven fund distribution and development. Okay. Next, exclusionary development. The Smart Cities Mission became an exclusionary scheme, targeting less than 1% of a city's geographical area for development. For example, Chandigarh received 196 crores in the first tranche, which was spent on smart water meters, a Wi-Fi zone, a solid waste management in a single sector, neglecting broader urban needs. సో ఒక సిటీకి కావాల్సిన నీడ్స్ చాలా అంటే చాలా డైవర్సిటీగా ఉంటాయి. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఎనర్జీ మేనేజ్మెంట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఈ గవర్నెన్స్, వాటర్ మేనేజ్మెంట్, ఇంకా అర్బన్ మొబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో బ్రాడర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తూ కొన్ని నీడ్స్ అంటే స్మాల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దట్ ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఎక్స్క్లూజన్ జరుగుతుంది. ఈ బ్రాడర్ నీడ్స్ అనేవి మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్, ఇన్సఫిషియంట్ ఫండింగ్. According to McKinsey, Indian cities require a capital expenditure of $1.2 trillion by 2030 to become livable. The Smart Cities Mission allocation of 1,67,000 crores, which is less than $20 billion over 9 years, amounted to only 0.027% of this requirement, making it insufficient to drive meaningful urban transformation. సో ఇండియన్ సిటీస్ని మనం కానీ డెవలప్ చేయాల్సి వస్తే ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెట్టాలి. సో 2030 కల్లా $1.2 trillion అనేది మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. బట్ మన యొక్క బడ్జెటరీ అలొకేషన్ ఏదైతే ఉందో ఇది దాంట్లో జస్ట్ 0.027% మాత్రమే. సో ఇదైతే అసలు సరిపోదు, 1% కూడా లేదు. డిస్కనెక్టెడ్ ఫ్రమ్ లోకల్ డిమాండ్స్. ద స్పెషల్ పర్పస్ వెహికల్ మోడల్ ఫర్ స్మార్ట్ సిటీస్ వాజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, లీడింగ్ టు ద అబ్జెక్షన్స్ ఫ్రమ్ మెనీ సిటీస్. ద టాప్ డౌన్ డిజైన్ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ లోకల్ నీడ్స్. ఫర్ ఇన్స్టాన్స్, ఏ హిల్లీ టౌన్ with an annual budget of less than 100 crore claimed projects worth over 2,500 crores, which do not align with residents' demands. సో ఇంత మనం అనుకున్నట్టే ఈ ఎస్పీబీ మోడల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ సూటబుల్. సో ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎగనెస్ట్గా ఉంది. అండ్ మెనీ సిటీస్ నుంచి చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీ. అర్బన్ ఇండియా సిగ్నిఫికెంట్ పాపులేషన్ లివింగ్ ఇన్ స్లమ్స్. సో ఎంత అంటే 49% అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్. So they faced displacement due to smart city projects. Threats of evictions under the pretext of smart city projects are faced by vendors in cities like Delhi, Patna, Ranchi and others across India. In Indore, approximately 200 vendors were forcibly evicted and relocated 2 kilometers away to an area devoid of customers. సో ఇక్కడ మేము స్మార్ట్ సిటీస్ డెవలప్ చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, రోడ్స్ వేయాలి, లేకపోతే ఫ్లైఓవర్స్ వేయాలి, ఓకేనా. సో ఇవి డెవలప్ చేయాలి, మీరు ఇక్కడ ఉండకూడదు, సో స్లమ్స్లన్నీ ఖాళీ చేసేయాలని చెప్పి సో ఈ పూర్ పీపుల్ని ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ చేశారు, ఓకేనా. సో దీంట్లో ఎక్కువగా ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు. సో అరౌండ్ 200 వెండర్స్ ఇండోర్లో డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు అనమాట. సో వీళ్ళందరినీ 2 kilometers దూరంగా పంపించేశారు. అంటే వాళ్ళకి ఎక్కడైతే కస్టమర్స్ బాగా ఉంటారో ఆ కస్టమర్స్కి 2 kilometers దూరంలో పంపించేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ కూడా ఇక రన్ అవ్వదు. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఇచ్చాడు. ఈ మిషన్కి కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. పబ్లిక్ బైసికల్ షేరింగ్ ఇన్ భోపాల్, అడాప్ట్ టు ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ భువనేశ్వర్, ఈ గవర్నెన్స్ ఇన్ కోయంబత్తూర్, సోలార్ రూఫ్ టాప్స్ ఇన్ ఎన్డిఎంసి, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అనమాట, ఓకేనా. ఇవన్నీ చూడండి, వీటిని కూడా మీరు ఎగ్జాంపుల్స్ లాగా కోట్ చేస్తే చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయి.
Next one, absence of master plans. So master plans are crucial for urban land and infrastructure planning, and they were absent in 65% of recognized urban entities across India. The lack of these plans hindered effective urban development under the Smart Cities mission, as highlighted in the report by Niti Aayog titled Reforms in Urban Planning Capability in India. సో కొన్ని సిటీస్ని ఐడెంటిఫై చేశారు, సో వాటిని డెవలప్ చేయాలనుకున్నారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి మాస్టర్ ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ రికగ్నైజ్డ్ అర్బన్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని 100% తీసుకుంటే దాంట్లో 65% ఆఫ్ అర్బన్ ఎంటిటీస్కి మాస్టర్ ప్లాన్స్ అనేవి లేవు. సో మాస్టర్ ప్లాన్స్ లేకపోతే మనం ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదు, సో ప్రాపర్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫెయిల్యూర్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. Despite recommendations, only 6% of Smart Cities Mission projects were funded through PPPs. Approximately 50 cities struggled to generate any funding through PPPs. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనేవి సరిగ్గా జరగలేదు. సో చాలా అంటే చాలా పూర్ అనమాట. While smart cities hold promise for urban development in India by leveraging technology for efficient management and improved quality of life, careful planning and policies are necessary to mitigate issues in implementation in funding, selection process, urban planning, etc. సో స్మార్ట్ సిటీస్ మిషన్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే, సో అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అవుతాయి. సో అర్బన్ ఏరియాస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేయొచ్చు, లైక్ ఈ గవర్నెన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, అర్బన్ మొబిలిటీ, పొల్యూషన్, ఓకేనా, ట్రాఫిక్ కంజెషన్, ఎక్సెట్రా. ఎలా మనం వీటన్నిటిని అడ్రస్ చేయొచ్చు అంటే, బై లెవరేజింగ్ టెక్నాలజీ, బై ప్రాపర్ ప్లానింగ్, ఓకేనా, అంటే ఫండింగ్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది సరిగ్గా చేయాలి, సూట్ అయ్యే సిటీస్ని మాత్రం మనం సెలెక్ట్ చేయాలి. Right. Balanced development initiatives to ensure inclusive growth across the city is crucial for sustainable and equitable development of urban India. సో డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి, అప్పుడే మనం ఇంక్లూజివ్ గ్రోత్ని ఎన్ష్యూర్ చేయవచ్చు. అది కూడా సిటీ మొత్తం. ఎందుకంటే సిటీ మొత్తంలో మనకి సో రిచ్ పీపుల్ ఉంటారు ఆఫ్ కోర్స్, బట్ దీంతోపాటు స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో స్లమ్ ఏరియాస్ కూడా డెవలప్ అవ్వాలి, స్లమ్ ఏరియాస్లో ఉన్న పీపుల్ కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మనం ఏమనుకున్నాం స్మార్ట్ సిటీస్ మిషన్లో, సో ఆ సిటీలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి అని అనుకున్నాం. సో ఎవరి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కేవలం ఈ రిచ్ పర్సన్స్ మాత్రమేనా? వాళ్ళు కాదు కదా, ఈ స్లమ్స్లో ఉన్న పూర్ పీపుల్, ఆ డిస్ప్లేస్మెంట్కి గురైన వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అంటాము. ఓకేనా. సో దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా స్మార్ట్ సిటీస్ మిషన్ అనే కాన్సెప్ట్ని కూడా ఫినిష్ చేయడం జరిగింది. సో దీంతో ఈరోజు కాంప్రహెన్సివ్గా 4 కాన్సెప్ట్స్ని ఫినిష్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నా నుంచి మరిన్ని కాంప్రహెన్సివ్ సెషన్స్ ఇలాగే కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.